8th క్లాస్ తెలుగు 7th లెసన్ నుండి 14th లెసన్ వరకు బిట్స్ చూద్దాం. అంటే చైతన్యమూర్తుల నుండి కళా వారసత్వం లెసన్స్ మొత్తం చూద్దాం. ఫస్ట్ బిట్ మేలి మలుపు అనే పాఠ్యాంశ ప్రక్రియ కథ. నెక్స్ట్ మేలి మలుపు పాఠం ఇతివృత్తం ఆత్మస్థైర్యం పెంపొందించడం. నెక్స్ట్ మేలి మలుపు పాఠ్యాంశ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. నెక్స్ట్ రెండవ బిట్ వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్లా నిజము తెలిపిన మనుజుడే పో నీతిపరుడు మహిళో సుమతి. ఈ పద్యం బద్దెన రచించిన సుమతి శతకం నుండి తీసుకోవడం జరిగింది. దానిలో ప్రశ్నలు ఎలా ఉంటాయో చూద్దాం. దానిలో ఫస్ట్ బిట్ ఎవరు చెప్పినా ఏమి చేయాలి? ఆన్సర్ ఎవరు ఏమి చెప్పినా వినాలి. నెక్స్ట్ రెండవది కల్లా అంటే అర్థం చెప్పండి. ఆన్సర్ అబద్ధం. నెక్స్ట్ మూడవది నీతిపరుడు అంటే ఎవరు? ఆన్సర్ దేనినైనా తాను చూసి నిజం అబద్ధం తెలుసుకున్నవాడే నీతిపరుడు. నెక్స్ట్ థర్డ్ బిట్ డమరుకం అంటే ఒక వాయిద్యం. నెక్స్ట్ వాయురాగము అంటే గాలిపాట. నెక్స్ట్ మదించడం అంటే చిలకడం. నెక్స్ట్ ఫోర్త్ బిట్ కలసము అంటే కుండ. నెక్స్ట్ పంచామృతాలు అంటే ఆవు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర. నెక్స్ట్ మాలిన్యం అంటే మురికి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ పద్యం చూద్దాం. దీనుండైనను సాతురువు డైనను శరణు వేడునప్పుడు ప్రియతస మానవుని కోర్కె తీర్చిన వాని సుజనుడండ్రు బుధులు వసుధ కుమార. దీన్ని పక్కి లక్ష్మీ నరసింహ కవి అనమాట. ప్రశ్నలు చూద్దాం. పై పద్యం ఏం చెబుతుంది అంటే ఆన్సర్ ఈ భూమి మీద దీనుడైనను శత్రువైనను శరణము అంటూ వేడుకొన్నప్పుడు ప్రేమగా ఆ మానవుని యొక్క కోరిక తీర్చిన వారిని సుజనులు అంటారు అని చెబుతుంది. నెక్స్ట్ రెండవది ఎవరిని సుజనులు అంటారు అంటే ఆన్సర్ శరణు వేడిన వారి కోరికను తీర్చిన వారిని సుజనులు అంటారు. నెక్స్ట్ మూడవది శరణు కోరడం అంటే ఏమిటి? ఆన్సర్ రక్షణ కోరడం. నెక్స్ట్ సిక్స్త్ బిట్ ఆతిథ్యం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఇతిహాసం. ఇతివృత్తమేమో అతిథి గౌరవం. నెక్స్ట్ అతిథి దేవోభవ ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించాలని వారికి లోటు రానియకూడదు అని తెలియజేయడం ఆతిథ్యం పాఠ్యాంశం ఉద్దేశం. నెక్స్ట్ సెవెంత్ బిట్ పద్యం చూద్దాం. భువన విజయాఖ్య సభ ఇది దివిని వెలయు వరసుధర్మకు సరిజోదు సరసులారా సార సంగీత సాహితీ క్షీరధార లందజేతురు కవులు మీరందు కొనుడు. దీనిలో ప్రశ్నలు చూద్దాం. పై పద్యం దేని గురించి చెబుతుంది? ఆన్సర్ భువన విజయం అను పేరు గల సభ గురించి తెలుపుతుంది. నెక్స్ట్ రెండవది కవులు ఏం అందజేస్తారు అంటే సార సంగీత సాహిత్యాలనే పాలధారలను కవులకు అందజేస్తారు. నెక్స్ట్ మూడవ బిట్ దివిని వెలసిన సభ ఏది అంటే ఆన్సర్ సుధర్మ అనేది దివిని వెలసిన సభ. నెక్స్ట్ ఎయిత్ బిట్ చూద్దాం. నామకరణం అంటే పేరు పెట్టడం. నెక్స్ట్ నిరంతరం అంటే ఎల్లప్పుడూ. నెక్స్ట్ కానలు అంటే అడవులు. నెక్స్ట్ నైన్త్ బిట్ పర్యాయ పదాలు ఏంటో చూద్దాం. నింగి అంటే గగనం, ఆకాశం, మిన్ను. నెక్స్ట్ ఆకులు అంటే పత్రాలు, దళములు. నెక్స్ట్ సాగరం అంటే సముద్రం, కడలి, పయోధి. నెక్స్ట్ 10th బిట్ చూద్దాం. భువన విజయం పాఠ్యాంశ ప్రక్రియ సాహితీ రూపకం. ఇతివృత్తమేమో భాషాభిరుచి పెంపొందించడం. నెక్స్ట్ భువన విజయం పాఠ్యాంశ రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి, డాక్టర్ సివి సుబ్బన్న. నెక్స్ట్ విద్యార్థులను అష్టదిగ్గజ కవులు ఉన్న భువన విజయాన్ని పరిచయం చేయడం, తెలుగు భాషకు ఉన్న ప్రత్యేకతను, ఘనతను, మాధుర్యాన్ని తెలియపరచడం, భాషాభిమానాన్ని పెంపొందించడం భువన విజయ పాఠం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. పారితోషికం అంటే బహుమతి. నెక్స్ట్ కృతార్థుడు అంటే ఉత్తీర్ణుడు. నెక్స్ట్ పాండిత్యం అంటే వైదుష్యం. నెక్స్ట్ బిట్ ప్రకృతి వికృతులు చూద్దాం. సముద్రము అంటే సంద్రము. నెక్స్ట్ ఆకాశం అంటే ఆకాశం. నెక్స్ట్ 13వ బిట్ పద్యం చూద్దాం. సమాజ మంట సాధింతురట మీరుతో ఒకరి బాగునొక్కరోర్వలేరు సమత సాధ్యమగునే మమత పెరుగకున్న సయ్యదయ్య మాట సత్యమయ్య. దీనిలో ప్రశ్నలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రశ్న పై పద్యంలో దేని గురించి ప్రస్తావన ఉంది? ఆన్సర్ సమతా భావన గురించి. నెక్స్ట్ రెండవది సమత సాధ్యం కావాలంటే ఏమి పెరగాలి? ఆన్సర్ ఒకరిపై ఒకరికి మమకారం పెరగాలి. నెక్స్ట్ 14 బిట్ చూద్దాం. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి, నొప్పి లేని నిమిషం 10 జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు, బ్రతుకు అంటే నిత్య ఘర్షణ, దేహం ఉంది ప్రాణం ఉంది నెత్తురు ఉంది సొత్తు ఉంది, అంతకన్నా సైన్యం ఉండునా, ఆశ నీకు అస్త్రమవును శ్వాస నీకు శస్త్రమవును, ఆశయం సారదవును రారా. ఈ గేయం రచించింది ఎవరు? ఆన్సర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. నెక్స్ట్ 15 బిట్ ఇది అనే కథ రచించింది. ఆన్సర్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం. నెక్స్ట్ 16 బిట్ చూద్దాం. ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ అనే కథలో తుని ప్రభుత్వ పాఠశాలకు మాతృభాషా దినోత్సవానికి అతిథిగా వెళ్లి విద్యార్థులతో ముఖాముఖిగా సంభాషణలను జరిపిన వారు ఎవరు అంటే ఆన్సర్ శ్రీపాద పినాకపాణి.
నెక్స్ట్ 17th బిట్ చూద్దాం. ఒకచో నేలను బవ్వలించు నొకచో నొప్పారు భూసెజ్జపై నొకచో శాకము లారగించు నుత్కష్ట శాల్యోదనం బొకతో బొంత ధరించు నొక్కక తరిన్ యోగ్యాంబర శ్రేణిలక్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబునన్ సుఖంబునన్ మదిన్. ఈ పద్యం రచించింది ఎవరు అంటే ఆన్సర్ ఏనుగు లక్ష్మణ కవి. నెక్స్ట్ 18th బిట్ చూద్దాం. గంధపు చెక్కల అరిగిపో కానీ ఇనుముల తుప్పు పట్టకు అని అన్నది ఎవరు? ఆన్సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య. నెక్స్ట్ బిట్ చారువాక శతకం రచయిత ఆన్సర్ బలరామకృష్ణ. నెక్స్ట్ 90 బిట్ చూద్దాం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి తల్లిదండ్రులు సీత సుబ్బారాయ శాస్త్రి. నెక్స్ట్ కృష్ణపక్షం ఊర్వశి పుష్పలావికలు అమృత వీణ బహుకాల దర్శనం కృష్ణశాస్త్రి వ్యాసావళి ఈయన రచనలు. నెక్స్ట్ ఈయన మంగళ కాహలి అనే పేరుతో దేశభక్తి గేయాలు రచించారు. నెక్స్ట్ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఈయనను కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం పద్మభూషణ్ కేంద్ర సాహిత్య పురస్కారంతో గౌరవించింది. నెక్స్ట్ 21 బిట్ చూద్దాం. మేలు మలుపు అను పాఠం పుష్పలావికల నుండి గ్రహించబడింది. జీవితంలో బాధలు నిరాశలు భయాలు ఎదురైన ఆనందాలు ఆశ్చర్యాలు సుఖాలు ఎదురైనా స్వీకరించాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలి. గొప్ప గొప్ప ప్రయత్నాల చేత కష్టాలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి అనేది మేలు మలుపు పాఠం ఉద్దేశం. నెక్స్ట్ కింద పడ్డావని ఆగిపోకు తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అని అన్నవారు అబ్దుల్ కలాం. నెక్స్ట్ బిట్ డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. ఈయన రామకృష్ణ మఠం సహకారంతో వైద్యశాస్త్రంలో పట్టభద్రుడయ్యాడు. విద్యార్థి ఉపకార వేతనంతో లండన్ వెళ్ళి ట్రాపికల్ స్కూల్ మెడిసిన్ నుండి డిప్లొమా అందుకున్నాడు. వైద్య రంగంలో నిష్ణాతుడై అనేక పరిశోధనలు చేశారు. క్షయరోగ నివారణ బోధకాలు టైఫాయిడ్ పాండురోగం మొదలైన రోగాల నిర్మూలనకు మందులను కనుగొన్నారు. వీరు 1948 సంవత్సరంలో ఆగస్టు 9న మరణించారు. నెక్స్ట్ 23 బిట్ అర్థాలు చూద్దాం. బాటసారి అంటే ప్రయాణికుడు. నెక్స్ట్ క్రతువు అంటే యాగం. నెక్స్ట్ నయం అంటే మంచిది. నెక్స్ట్ తేరుకొని అంటే కోలుకొని. నెక్స్ట్ బిట్ నానార్థాలు ఏంటో చూద్దాం. చైతన్యం అంటే కదలిక తెలివి. నెక్స్ట్ మదనం అంటే తపన ఉమ్మెత్త. నెక్స్ట్ సుఖం అంటే సంతోషం సౌఖ్యం స్వర్గం. నెక్స్ట్ క్రతువు అంటే యజ్ఞం పని. నెక్స్ట్ బిట్ పర్యాయ పదాలు చూద్దాం. నేస్తాలు అంటే మిత్రులు స్నేహితులు. నెక్స్ట్ పన్నగం అంటే సర్పము భుజంగము. నెక్స్ట్ నక్షత్రాలు అంటే చుక్కలు తారలు. నెక్స్ట్ రాజు అంటే భూపాలుడు నృపాలుడు. నెక్స్ట్ ఏనుగు అంటే గజము కుంజరము. నెక్స్ట్ బిట్ ప్రకృతి వికృతులు చూద్దాం. చంద్రుడు అంటే చంద్రుడు. నెక్స్ట్ అంబ అంటే అమ్మ. నెక్స్ట్ రాజు అంటే రేడు. నెక్స్ట్ 27 బిట్ చూద్దాం. చిరమాలిన్యం పాఠ్యాంశ ఇతివృత్తం మానవ విలువలు పెంపొందించడం. నెక్స్ట్ చిరమాలిన్యం పాఠ్యాంశ రచయిత ఎవరు? షేక్ కాజా హుస్సేన్. నెక్స్ట్ తోటి వారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం సహానుభూతిని కలిగి ఉండటం మానవత్వాన్ని పెంచడం వంటి భావాలను విద్యార్థులలో నింపడమే చిరమాలిన్య పాఠ్యాంశ ఉద్దేశం. నెక్స్ట్ 28 బిట్ చూద్దాం. వచన కవిత అంటే తెలుగు సాహిత్యంలో పద్యము తర్వాత వచన కవిత ప్రక్రియ ప్రసిద్ధి పొందినది. సామాజిక చైతన్యం కలిగించే వస్తువు వచన కవిత్వంలో ఉంటుంది. ఛందో నియమాలు లేకున్నా అంత్యప్రాసలు వచన కవితకు అలంకారాలు. నెక్స్ట్ గాలి రంగు అనునది వచన కవిత సంపుటి. నెక్స్ట్ చిరమాలిన్యం అనే పాఠ్యాంశం గాలి రంగు అనే రచన నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ బిట్ షేక్ కాజా హుస్సేన్కి చెందిన ఏంటో చూద్దాం. షేక్ కాజా హుస్సేన్ గుంటూరు జిల్లాలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ హుస్సేన్ సాహెబ్ షేక్ ఇమాంబి. ఈయన కవి రచయిత పాత్రికేయులుగా ప్రసిద్ధులు. నెక్స్ట్ షేక్ కాజా హుస్సేన్ దేవి ప్రియగా పేరు పొందాడు. నెక్స్ట్ అమ్మ చెట్టు సమాజానంద స్వామి గరీబు గీతాలు నీటి పుట్ట తుఫాను తుమ్మెద అరణ్య పురాణం మొదలైనవి వీరి రచనలు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారంతో పాటు 2017 తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం పొందారు. నెక్స్ట్ 30 బిట్ చూద్దాం. ప్రపంచ మానవతావాద దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ జూన్ 21. నెక్స్ట్ 31 బిట్ రచయితలు కవులు తమ రచనలను ప్రచురించే సమయంలో సొంత పేరు మార్చుకొని నచ్చిన ఇతర పేర్లతో రచనలు చేస్తారు. వీటిని కలం పేరు అంటారు. నెక్స్ట్ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ. నెక్స్ట్ నరసింహారావు కలం పేరు బీనాదేవి. నెక్స్ట్ బిట్ బాలా త్రిపుర సుందరమ్మ కలం పేరు వీణాదేవి. నెక్స్ట్ రాచకొండ విశ్వనాథ శాస్త్రి కలం పేరు జాస్మిన్. నెక్స్ట్ దివిలో ఊగే విహంగాన్ని భువిలో పాకే పురుగు బంధిస్తుంది. సై గడియని ఆగని సూర్యుడిని గడియారపు బాహువులు బంధిస్తాయి. పీతడెక్కల చంద్రుణ్ణి చేతులెత్తే సముద్రం బంధిస్తుంది. గలగలలాడే తరంగాల్ని జలకాలాడే అంగాలు బంధిస్తాయి. తన చుట్టూ తను తిరిగే చక్రాన్ని ఇస్మాయిల్ మలుపులు తిరిగే రోడ్డు బంధిస్తుంది. పై గేయ రచయిత ఇస్మాయిల్ అన్నమాట.
నెక్స్ట్ 33rd బిట్ వంగపండు ప్రసాదరావు గారికి చెందిన అంశం ఏంటో చూద్దాం. జానపద వాగ్గేయకారుడు, హేతువాది, ఉత్తరాంధ్ర గద్దర్గా పేరు తెచ్చుకున్నారు. 3 దశాబ్దాల పాటు 300కు పైగా జానపద పాటలు రచించారు. పేద ప్రజలను, గిరిజనులను ఎంతో చైతన్యపరిచారు. విప్లవ కవిగా 2 తెలుగు రాష్ట్రాలు గుర్తింపు పొందారు. ఏం పిల్లడో ఎల్దమొస్తావా పాటతో ప్రజలను ఉర్రూతలూగించారు. వీరి పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాలీ, కన్నడ, హిందీ వంటి 10 భారతీయ భాషల్లోకి అనువదించబడ్డాయి. వంగపండు యంత్రమెట్ట నడుస్తూ ఉందంటే అనే పాట ఆంగ్లంలోకి అనువదించబడింది. ఇది అమెరికా, ఇంగ్లాండులలో కూడా అభిమానం చూరగొన్నది. నెక్స్ట్ బిట్ సత్యశోధన అను ఆత్మకథ ఎవరిది అంటే ఆన్సర్ గాంధీజీది. నెక్స్ట్ బిట్ నాటి చదువు అనే పాఠ్యాంశ ప్రక్రియ ఆత్మకథ. ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం లేదా చదువులో తెలియజేయడం. నెక్స్ట్ నాటి చదువు పాఠ్యాంశ రచయిత మామిడిపూడి వెంకటరంగయ్య. నెక్స్ట్ ఆత్మకథ ప్రక్రియను పరిచయం చేస్తూ పూర్వకాలం విద్యా విధానం విద్యార్థుల తెలియజేయడం నాటి చదువు పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ బిట్ ఒక వ్యక్తి తన జీవితంలో జరిగిన సంఘటనలను, అనుభవాలను తనకు తాను రాసుకునేదే ఆత్మకథ. నెక్స్ట్ బిట్ మామిడిపూడి వెంకట రంగయ్యకు చెందిన అంశాలేంటో చూద్దాం. ఈయన సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన శోష నిర్మాణ సంఘ అధ్యక్షులుగా పనిచేశారు. ఈయన ఆత్మకథ మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. నెక్స్ట్ ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి సేవలకు భారత ప్రభుత్వం 1968వ సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించారు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ వెంకటేశ్వరాచారి. మరణం 1981. నెక్స్ట్ 38 బిట్ నా అంతరంగ కథనం అనునది ఎవరి రచన? ఆన్సర్ బుచ్చిబాబు. నెక్స్ట్ బిట్ దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. వీరు జంట కవులు. వీరిని తిరుపతి వెంకట కవులుగా పిలుస్తారు. వీరిద్దరూ ఇంచుమించుగా 100 గ్రంథాలు, అనేక నాటకాలు రచించారు. వీరు రచించిన గ్రంథాలలో ధాతు రత్నాకర చంపు, కాళీ సహస్రం, క్షమాపణం వంటి సంస్కృత గ్రంథాలు ఉన్నాయి. లక్ష్మణ పరిణయం అనే భాగవత కథ రచించారు. జాతక చర్య అనే జ్యోతిష్య శాస్త్ర గ్రంథం రచించారు. నెక్స్ట్ ఏలా నది గురించి తెలిపే కావ్యం ఏలా మహత్యం, బొబ్బిలి పట్టాభిషేకం అనే కావ్యాలు రచించారు. పతివ్రత అలాగే ఆవు పులికి మధ్య జరిగిన సంభాషణ తెలిపే గోదేవి వంటి కథా కావ్యాలు రచించారు. జెండాపై కబురాజు, చెల్లియో చెల్లికో పద్యాలు వీరు రాసిన పాండవ ఉద్యోగ విజయం అనే నాటకంలోనిది. నెక్స్ట్ భారత వీరులు, షష్టిపూర్తి మొదలైన వచన రచనలు చేశారు. నెక్స్ట్ 40 బిట్ ప్రకృతి వికృతులు ఏందో చూద్దాం. సూర్యుడు అంటే సూర్యుడు. నెక్స్ట్ ఆర్య అంటే అయ్య. నెక్స్ట్ భక్తి అంటే భక్తి. నెక్స్ట్ 41 బిట్ చదివించిన నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులునే జదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల జదివితి తండ్రి. ఈ పద్యాన్ని రచించింది బమ్మెర పోతన. నెక్స్ట్ బిట్ సమాజ వ్యవస్థను సమానంగా మార్చడానికి విద్యయే మార్గం అని అన్నది ఎవరు అంటే ఆన్సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. నెక్స్ట్ బిట్ జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11. నెక్స్ట్ బిట్ సమదృష్టి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వచన కవిత. ఇతివృత్తం ఏమో సమానత్వం. రచయిత పైడి తేరేష్ బాబు. నెక్స్ట్ మానవులందరి పట్ల సమాన భావంతో ఉండాలనేది విద్యార్థులకు అలవాటు చేయాలనేది సమదృష్టి పాఠ్యాంశ ఉద్దేశం. నెక్స్ట్ బిట్ ప్రక్రియ గజల్కు చెందింది ఏంటో చూద్దాం. గజల్ అనే పదం గజాల్ నుండి పుట్టింది. ఉర్దూ సాహిత్యం నుండి వెలుగులోకి వచ్చిన సాహిత్య ప్రక్రియ ఇది. అరబ్బీ భాషలో గజల్ అనగా రాగాలాపన అని అర్థం. నెక్స్ట్ ఛందో వ్యాకరణబద్ధమై లయాత్మకమైన నడకతో స్వేచ్ఛా ప్రవృత్తిని, నిర్భర భావావేశాన్ని ప్రకటించే సాధనం గజల్. ఇందులో విషయ వ్యాప్తి అధికం. భావం ఏ చరణానికి ఆ చరణం విడివిడిగా ఉంటుంది. నెక్స్ట్ పల్లవిని మత్తలా అని, చరణాన్ని మక్తా అని అంటారు. అంత్యప్రాసతో పాటు కవి నామముద్ర ఉంటుంది. దీన్నే తకల్లస్ అంటారు. కొండంత భావాన్ని గోరంతలో చెప్పే రసగులిక గజల్. నెక్స్ట్ బిట్ పైడి తేరేష్ బాబు గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో 1963లో జన్మించారు. రచనలు ఏంటంటే అల్పపీడనం, హిందూ మహాసముద్రం. నెక్స్ట్ పైడి తేరేష్ బాబు కవి, గాయకుడు, సాహితీవేత్త. ఆకాశవాణిలో వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు. నెక్స్ట్ బిట్ మద్దూరి నగేష్ బాబు గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. ఈయన కవిత్వం చదువుతుంటే పల్లెల్లో తిరుగుతున్నట్లే ఉంటుంది. కడుపు మార్చుకుంటూ కిరసనాయిలు బుడ్డి దీపం ముందు కూర్చొని వెంట్రుకలు కాల్చుకొని చదువుతున్న పిల్లలు కనిపిస్తారు. ఆకలి మంటలతో కదిలే పల్లె పదాలు కనిపిస్తాయి. ముతక చీర ఉయ్యాలలో జోలపాటలు పాడే తల్లులను చూడవచ్చు. ముఖ్యంగా తాతల, నాయనమ్మల కష్టాల బతుకుల కథలు వినవచ్చు. రచ్చబండ, వెలివాడ,
పుట్ట, గోదావరి, కాస్త సిగ్గుపడదాం, ఊరు వాడ మొదలైన కవితా సంపుటాలతో తెలుగు సాహిత్య ప్రపంచంలో కొత్త ఒరవడి సృష్టించారు. బడుగులకు గొడుగులు పట్టారు. నెక్స్ట్ బిట్ అర్థాలు చూద్దాం. తలుపు అంటే కవాటం, నెక్స్ట్ ఉదరము అంటే కడుపు, నెక్స్ట్ కులం అంటే వంశం, నెక్స్ట్ గుణము అంటే స్వభావము వింటినారి, నెక్స్ట్ అందము అంటే సొగసు సౌందర్యం, నెక్స్ట్ సీమ అంటే ప్రదేశము రాజ్యము, నెక్స్ట్ వరద అంటే నది విశేషము కన్యక. నెక్స్ట్ బిట్ ప్రకృతి కృతులు చూద్దాం. అక్షరం అంటే అక్కరం, నెక్స్ట్ మతి అంటే మది, నెక్స్ట్ రేయి అంటే రాత్రి. నెక్స్ట్ బిట్ వ్యుత్పత్తికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. వ్యుత్పత్తి అనగా పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధానము వ్యుత్పత్తి. ఆ శబ్దాల అర్థాన్ని తెలిపేది వ్యుత్పత్తార్థం. నెక్స్ట్ 52 బిట్ చూద్దాం. గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఉపాధ్యాయుడు. నెక్స్ట్ సూర్యుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు వీరుడు అనమాట. నెక్స్ట్ భాస్కరుడు అంటే కాంతిని కలుగజేయవాడు. నెక్స్ట్ విద్యార్థి అంటే విద్యను అర్జించేవాడు. నెక్స్ట్ శారద అంటే శరత్ నుండి పుట్టినది. నెక్స్ట్ క్షేత్రము అంటే దైవం వెలసిన ప్రాంతం, దేవాలయం. నెక్స్ట్ 53 బిట్. ప్రపంచాన్ని రెండు కళ్ళు తెరిచి చూడు అని అన్నది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ బిట్. నవ్వుతూ కథకి చెందిన అంశం ఏంటో చూద్దాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక స్థితి ఉండాలి అనేది ఈ కథ సారాంశం. నవ్వుతూ అనే కథ ఎచ్చట నుండి గ్రహించబడింది అంటే హాస్య కదంబం. నెక్స్ట్ 55 బిట్. ప్రపంచ సమతా దినోత్సవం ఏప్రిల్ 5. నెక్స్ట్ 56 బిట్. వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి చెందిన అంశాలు ఏంటో చూద్దాం. తల్లిదండ్రులు సుందర శాస్త్రి, శేషమ్మ. నెక్స్ట్ తండ్రి వద్ద మరియు మద్దూరి రామావధాని వద్ద సంస్కృతాంధ్రములు నేర్చుకున్నారు. ఈయన పరిశోధకులు, కవి, నాటకకర్త. ఈయన దేశ చరిత్ర, భాషా సాహిత్యాలను పరిశోధించి అమూల్యమైన వ్యాసాలు రచించారు. నెక్స్ట్ ప్రాచీన కవుల చాటువులను సేకరించి చాటుపద్య మణిమంజరి కూర్చాడు. నెక్స్ట్ బిట్. సివి సుబ్బన్న గారికి చెందిన అంశం ఏంటో చూద్దాం. పూర్తి పేరు కడప వెంకట సుబ్బన్న. రచనలు. వీరు అనేక అవధానాలు చేసి శతావధాన ప్రబంధ త్రిపటి పేరుతో గొప్ప గ్రంథాన్ని రచించారు. నెక్స్ట్ శతావధాన ప్రబంధ త్రిపటి అనే గ్రంథ రచించింది డాక్టర్ సివి సుబ్బన్న. బిరుదులు. సరస్వతి పుత్ర, అవధాన పితామహ. నెక్స్ట్ 58 బిట్ చూద్దాం. సమస్య అంటే అవధాన ప్రక్రియలో పద్యంలో ఒక పాదాన్ని తార్కిక అంశంతో ముడిపెట్టి వర్ణన చేయమని అడగడాన్ని సమస్య అంటారు. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన సభ పేరు భువన విజయం. నెక్స్ట్ తెలుగు సాహిత్య ప్రక్రియలలో రూపకం 1. దీనిలో నటులు ఆయా పాత్రలను ధరిస్తారు. అంటే నటులు ఆయా పాత్రల గుణరూపాలను ఆరోపించుకొని అభినయిస్తారు. నెక్స్ట్ 59 బిట్. అష్టావధానంలో నిషిద్ధాక్షరి, సమస్య పూరణం, దత్తపది, వర్ణన, ఆసువు, న్యస్తాక్షరి, పురాణ పఠనం, అప్రస్తుత ప్రసంగం మొదలైన అంశాలున్నాయి. నెక్స్ట్ బిట్. శతావధానంలో 100 మంది పృచ్ఛకులు అడిగిన ప్రశ్నలకు అవధాని అసువుగా సమాధానం చెప్తాడు. వీటిని ధారణ చేసి వరుసగా మళ్ళీ చదువుతారు. నెక్స్ట్ సమానార్థాలు చూద్దాం. అభిలాష అంటే కోరిక. నెక్స్ట్ వల్లభుడు అంటే పరిపాలకుడు, రాజు. నెక్స్ట్ భువనము అంటే లోకము. నెక్స్ట్ తృష్ణ అంటే కోరిక. నెక్స్ట్ బిట్. నానార్థాలు చూద్దాం. భాష అంటే ఒట్టు, ప్రమాణం, భాష. నెక్స్ట్ చీరు అంటే పిలుచు, చెలుగు, చీల్చు. నెక్స్ట్ రసము అంటే జలము, రుచి, పసరు. నెక్స్ట్ లెస్స అంటే యోగ్యం, శ్రేష్టం, క్షేమం. నెక్స్ట్ కూర్మం అంటే కమటం, తాబేలు. నెక్స్ట్ చూపు అంటే దృష్టి, ఆలోకనం. నెక్స్ట్ శంకరి అంటే పార్వతి, జగన్మోహిని. నెక్స్ట్ బిట్. ప్రకృతి వికృతులు చూద్దాం. శర్కర అంటే చక్కెర. నెక్స్ట్ సంతోషం అంటే సంతసం. నెక్స్ట్ విజ్ఞానం అంటే విజ్ఞానం. నెక్స్ట్ బిట్. మత్స్యావతారం అంటే సోమకుని చంపడం. నెక్స్ట్ కూర్మావతారం అంటే మందరగిరి మోయడం. నెక్స్ట్ వరాహావతారం అంటే హిరణ్యక్షుడిని చంపడం. నెక్స్ట్ నరసింహావతారం అంటే హిరణ్యకశిపుడిని చంపడం. నెక్స్ట్ వామనావతారం అంటే బరిని పాతాళానికి తొక్కడం. నెక్స్ట్ పరశురామావతారం అంటే రాజుల దర్పం అనచడం. నెక్స్ట్ కృష్ణావతారం అంటే దుష్ట సంహారం. నెక్స్ట్ బుద్ధావతారం అంటే త్రిపురాసుర సంహార. నెక్స్ట్ నరసింహావతారం అంటే హిరణ్యకశిపుడిని చంపడం. నెక్స్ట్ రామావతారం అంటే రావణ సంహారం. నెక్స్ట్ 67 బిట్. తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లబుండ తెలుగోకండ, ఎల్ల నృపులు కొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ పద్యం రచించింది శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ బిట్. తలచినంతనే తన్మయత్వము కలిగి తీపినందించు పీయూష తెలుగు భాష, చదివినంతనే మదిలోన సుధలు గురియు, దివ్య కావ్య సమన్నేష తెలుగు భాష. ఈ పద్యం రచించింది ఆన్సర్ విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్. జీవితం బెల్ల బహుశాస్త్ర సేవలందు గడిపితి రహస్యముల చాలా గ్రాహ్యమయ్యే, ఇప్పుడు వివేక నేత్రంబు విప్పి చూడ, తెలుసుకుంటే నాకేమి తెలియదు, అది మధ్యాంత రహితమై ఎలరుచుండు,
యవనిక భేదింపగలమే మనము. ఇటుక నెందుండి వచ్చే నింక నెటకపోవు బ్రాణి అను ప్రశ్నకెవ్వాడు బదులు చెప్పు. పై పద్యం రచించిన పానకాల నుండి దీనిని గ్రహించడం జరిగింది. ఆన్సర్ దువ్వూరి రామిరెడ్డి. నెక్స్ట్ 70 బిట్ సూక్తి. అంధత్వము లేని బ్రతుకు నాశింపకుమి. ఆన్సర్ తుమ్మల సీతారామమూర్తి చౌదరి. నెక్స్ట్ 71 బిట్ పద్యము. కొంచెమైనను తగబంచి కుదువ మేలు పనుల ఎడ దుఃఖమోర్లి ఎల్పంబు సుఖంబు అనుభవించుట హితము శత్రువునకైనా నిచ్చటయ లెస్స ఎడిగిన ఎడ రూపాల. ఈ పద్యం రచించింది ఎవరు అంటే ఆన్సర్ తిక్కన. నెక్స్ట్ బిట్ రుబాయిలకి చెందిన విషయాలు ఏంటో చూద్దాం. రుబా తేట గీతిలా ఉంటుంది. దేశీయ ఛందస్సులో ఉంటుంది. 4 పాదాలు ఉంటాయి. వీటిని అర్ధపాదములని అంటారు. 1, 2, 4 పాదములకు అంత్యనియమము కలదు. నెక్స్ట్ బిట్ ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకునే రోజు. ఆన్సర్ మార్చి 27. నెక్స్ట్ బిట్ రంతి దేవుడొకరాజు అన్నపానములు లేక చిక్కిపోవా స్పాయసాన్నం కలిగే నొకనాడు పెట్టమని నొకబాటసారి సాదరమున సగము నిచ్చే మిగిలిన సగం తినబోవా ఇంకొకరొచ్చా కలనడిగే మొత్తమిచ్చి మమత పంచే. ఈ కవితలో కొన్ని ప్రశ్నలు చూద్దాం. దానిలో ఫస్ట్ బిట్ రంతిదేవుడు ఎవరు? ఆన్సర్ రంతిదేవుడు ఒక రాజు. నెక్స్ట్ రంతిదేవుడు ఎందుకు చిక్కుపోయాడు? ఆన్సర్ అన్నపానములు లేక చిక్కుకుపోయారు. నెక్స్ట్ బాటసారి రంతిదేవుని ఏమని అడిగాడు? తనకు తినడానికి పెట్టమని అడిగాడు. నెక్స్ట్ మమత పంచడం అంటే ఏమిటి? ఆన్సర్ మనకి ఉన్న దానిలో కొంచెమైనా అడిగిన వారికి సహాయం చేయడం పంచడం. నెక్స్ట్ బిట్ నానార్థాలు చూద్దాం. అంగం అంటే అవయవం, భాగం, శరీరం. నెక్స్ట్ శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. నెక్స్ట్ విహంగం అంటే పక్షి, బాణము, మబ్బు. నెక్స్ట్ శిఖ అంటే సెగ, కిరణం, మంట. నెక్స్ట్ కీడు అంటే అపకారం, మాలిన్యం, తప్పు. నెక్స్ట్ బిట్ పర్యాయ పదాలు చూద్దాం. పులుగు అంటే పక్షి, విహంగం. నెక్స్ట్ అంతరంగం అంటే హృదయం, మనస్సు. నెక్స్ట్ దేహం అంటే శరీరం, కాయం. నెక్స్ట్ వృక్షాలు అంటే భూరూహం, క్షాజ. నెక్స్ట్ బిట్ ప్రకృతి కృతులు చూద్దాం. యముడు అంటే జముడు. నెక్స్ట్ గుణము అంటే గుణము. నెక్స్ట్ సుఖము అంటే సుఖము. నెక్స్ట్ బిట్ వ్యుత్పత్తార్థాలు చూద్దాం. అతిథి అంటే తిథి నియమం లేకుండా వచ్చేవాడు, ఆగంతకుడు అనమాట. నెక్స్ట్ మహీరుహము అంటే భూమి నుండి పుట్టినది, వృక్షం అనమాట. నెక్స్ట్ శరీరము అంటే నశించినది, దేహము. నెక్స్ట్ పక్షి అంటే పక్షములు గలది, పులుగు. నెక్స్ట్ బిట్ జీవుల నిండిపోయిన జాలిని చూపేవాడే గొప్పవాడు. ఆన్సర్ బుద్ధుడు. నెక్స్ట్ 80 బిట్ మేటి పద్యం. కూటికి గాకులు కూసెను వేటావల మూకంగుడి ఏడువ దొదగెన్ కాటికం గుట్టలు చేరెను తేటివరపు పోతరాజు లేడా హాస్య కదంబం నుండి సేకరణ అనమాట. నెక్స్ట్ బిట్ మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అనేది ఉపనిష సూక్తి. నెక్స్ట్ 82 బిట్ చూద్దాం. భారతదేశపు గొప్ప వైవిధ్యాన్ని అన్ని రాష్ట్రాల ప్రజలు అవగాహన చేసుకోవడం కోసం రూపొందించిన కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్. ఈ కార్యక్రమం జాతీయతాభావాన్ని పెంపొందిస్తుంది. నెక్స్ట్ లలిత కళలు మొత్తం 5. అవి చిత్రలేఖనం, శిల్పం, సంగీతం, సాహిత్యం, నాట్యం. నెక్స్ట్ లలిత కళలు మనిషికి అలౌకిక ఆనందాన్ని కలిగిస్తాయి, మనిషిని ఉన్నత స్థితికి నడిపిస్తాయి. నెక్స్ట్ లలిత కళలలో సంగీత సాహిత్యాల సమూహార కళగా విరాజిల్లుతున్నది నాట్యకళ. నెక్స్ట్ 83 బిట్ చూద్దాం. అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకునే రోజు ఏప్రిల్ 29. నెక్స్ట్ బిట్ పంజాబులో పుట్టిన రైతుల నృత్యము బాంగ్రా. నెక్స్ట్ బిట్ సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, మేలు కలయిక, హరికథ. మహారాష్ట్రలో 17వ శతాబ్దంలో డాష్ పుట్టినట్లు తెలుస్తోంది. ఆన్సర్ హరికథ. నెక్స్ట్ 86 బిట్ అటు పండితులకు ఇటు పామరులకు ఆమోదయోగ్యమైన ప్రక్రియ ఏంటి అంటే ఆన్సర్ హరికథ. నెక్స్ట్ బిట్ ప్రభుత్వ ప్రచార సాధనాలుగా వినియోగింపబడే ఎన్నో ప్రక్రియల కంటే అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని సాధించగలిగేది డాష్ ప్రక్రియ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆన్సర్ హరికథ. నెక్స్ట్ బిట్ సామాజికునితో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉండటం అనేది దీని ప్రత్యేకత. ఆన్సర్ హరికథ. నెక్స్ట్ బిట్ ఆదిభట్ల నారాయణ దాసు డాష్ పితామహునిగా పేరొందారు. ఆన్సర్ హరికథకు. నెక్స్ట్ 90 బిట్ చూద్దాం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో కారవేలుని పరిపాలనలో డాష్ నృత్యం ఎక్కువ పోషించబడినట్లు ఉదయగిరిలోని హాతీ గుంఫా శాసనం ద్వారా తెలుస్తుంది. ఆన్సర్ ఒడిస్సీ నృత్యం. నెక్స్ట్ బిట్ ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యము కథాకళి. నెక్స్ట్ బిట్ కేరళ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నాట్య కళారీతి. ఆన్సర్ కథాకళి. నెక్స్ట్ బిట్ 17వ శతాబ్దానికి చెందిన వెట్టత్తురాజు డాష్కి మెరుగులు దిద్దాడు. ఆన్సర్ కథాకళికి. నెక్స్ట్ బిట్ 300 సంవత్సరాలు డాష్కి బాసటగా నిలిచిన నంబూద్రి కుటుంబానికి చెందిన ఓలప్పమన్న ఈ కళకు ఆదరణను పెంచారు. ఆన్సర్ కథాకళికి.
నెక్స్ట్ బిట్ లండన్లో డాష్ సంగీతం బాగా ప్రాచుర్యం పొందింది. ఆన్సర్ బాంగ్రా. నెక్స్ట్ బిట్ ఉత్తర అమెరికా అంతటా ప్రత్యేకమైన డాష్ పోటీలు జరిగాయి. ఆన్సర్ బాంగ్రా. నెక్స్ట్ బిట్ డాష్ సంస్కృత కావ్యాలలో దాగి ఉన్న రహస్యాన్ని వెలికి తీసింది. ఆన్సర్ కథాకళి. నెక్స్ట్ బిట్ చిదంబరంలోని నటరాజ దేవాలయంలో తూర్పు రాజగోపురం 108 డాష్ భంగిమలతో వర్ణించే శిల్పాలతో విరాజిల్లుతుంది. ఆన్సర్ 108 భరతనాట్య భంగిమలతో. నెక్స్ట్ బిట్ తమిళనాడులో ఆలయ నృత్యం నుండి ఉద్భవించిన నృత్య రూపం ఏంటి అంటే ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్ బిట్ భారతదేశంలో అతి ప్రాచీనమైన నృత్యం. ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్ బిట్ ఇతర శాస్త్రీయ నృత్యాలకు తల్లి లాంటిది ఏంటి? భరతనాట్యం. నెక్స్ట్ బిట్ తమిళనాడు తంజావూరులో నట్టువనారులు దేవదాసీలు ఈ కళకు పోషకులుగా చెప్తారు. ఆన్సర్ భరతనాట్యానికి. నెక్స్ట్ బిట్ భరతముని పేరుతో పుట్టి ప్రసిద్ధిగాంచినది. ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్ బిట్ ఇందులో నృత్య భంగిమలతో పాటు 64 రకాల హస్త పాద కదలికలు ఉన్నాయి. దేనిలో అంటే ఆన్సర్ భరతనాట్యంలో. నెక్స్ట్ బిట్ బాదామి గుహలలో శివుని శిల్పానికి ఉన్న 18 చేతులు డాష్లోని హస్తముద్రలను తెలియజేస్తాయి. ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్ బిట్ డాష్ చరిత్రలో మరొక ముఖ్య సంప్రదాయం గోటి పువాస్. ఆన్సర్ ఒడిస్సీ నృత్యం. నెక్స్ట్ బిట్ పంకజ చరణ్ దాస్, కేలు చరణ్ మోహపాత్ర, దేబా ప్రసాద్ దాస్, మయాదర్ రౌత్, రఘునాథ్ దత్తా ఈ జయంతకలోని ముఖ్యులుగా పనిచేశారు. వీరు డాష్కి శాస్త్రీయ గుర్తింపు కోసం కృషి చేశారు. ఆన్సర్ ఒడిస్సీ నృత్యం. నెక్స్ట్ బిట్ డాష్ నృత్యంలో పంకజ్ చరణ్ దాస్ ఆది గురువుగా గుర్తింపు పొందారు. ఆన్సర్ ఒడిస్సీ నృత్యం. నెక్స్ట్ బిట్ దేబా ప్రసాద్ శిష్యురాలైన ఇంద్రాణి రెహమాన్ అంతర్జాతీయంగా డాష్ నృత్యాన్ని పరిచారు. ఆన్సర్ ఒడిస్సీ నృత్యం. నెక్స్ట్ బిట్ గోండుల పురాణ గాథలలోని దండారియా రౌడ్, సిసి శర్మ రౌడ్ అనే కథానాయకులకు అనుసరిస్తూ ప్రతి సంవత్సరం ఈ నృత్యం చేస్తారు. ఆన్సర్ గుస్సాడి నృత్యం. నెక్స్ట్ బిట్ దేవదాసీలు అనే ఆలయ నృత్యకారిణులు ఈ నృత్యం ప్రదర్శించేవారు. ఆన్సర్ భరతనాట్యం. నెక్స్ట్ బిట్ వీరిని కథకుడు, కథాగానపరుడు, కథాప్రసంగి, భాగవతార్, హరిదాసు, దాసు అనే పేర్లతో పిలుస్తారు. దేనిలో అంటే ఆన్సర్ హరికథ గానం చేసేవారిని. నెక్స్ట్ బిట్ హరికథను మహారాష్ట్రలో అభంగ్, కేరళలో కథాప్రసంగం, బెంగాలీ కీర్తన, తమిళంలో హరికథ కాలక్షేపం, తెలుగులో హరికథ అంటారు మరియు కన్నడంలో డాష్ అంటారు. ఏమంటారు? కీర్తన కాలక్షేపం అంటారు. నెక్స్ట్ 114 బిట్ ఒడిస్సీ నృత్యం భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో ఒకటి. ఇది తూర్పు భారతదేశంలోని ఒడిశా రాష్ట్రంలో పుట్టింది. నెక్స్ట్ పూరి జగన్నాథుని ఆలయంలో వివిధ రకాల ఆరాధనల్లో మహరీ నృత్యాలు ఉన్నాయి. మహరీ అనే పదాన్ని దేవదాసి పదానికి పర్యాయ పదంగా చెప్పవచ్చు. నెక్స్ట్ 8-9 ఏళ్ల వయసున్న బాలికలు గురువు ద్వారా నృత్యంలో శిక్షణ పొందుతారు. తర్వాత చీరబంధన్ అని పిలువబడే వేడుక ద్వారా మహరీలు ఆలయ నృత్యం ప్రదర్శించడం మొదలు పెడతారు. నెక్స్ట్ మహరీలు నృత్యం దేవుని సేవగా భావిస్తారు. జయదేవుడు రాసిన గీత గోవిందంలోని పాటలకు మహరీలు నృత్యం చేసేవారు. నెక్స్ట్ బిట్ గోటి పువ్వ అంటే బాలుడు అని అర్థం. నెక్స్ట్ మొక్కులు చెల్లించడం కోసం ఈ గోటి పువ్వాలు గానం, నృత్యం ద్వారా దేవతలకు కృతజ్ఞతలు తెలుపుతారు. నెక్స్ట్ గోటి పువ్వాలు స్త్రీల వలె దుస్తులు ధరించి బృందాలుగా ఆలయం బయట నృత్యం చేస్తారు. నెక్స్ట్ గోటి పువ్వ సంప్రదాయంలో శిక్షణ పొందిన వారు తర్వాత ఈ నాట్యానికి గురువులుగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ 116 బిట్ చూద్దాం. డాష్ సంవత్సరంలో కొందరు పండితులు, గురువులు ఒడిస్సీ నృత్యాన్ని రంగస్థలంపైకి ప్రదర్శనగా తీసుకురావడానికి ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘాన్ని జయంతిక అని పిలుస్తారు. ఆన్సర్ ఏంటంటే 1950 సంవత్సరంలో. నెక్స్ట్ బిట్ డాష్ వరకు కూడా ఒడిస్సీ నృత్యం ఏ రంగస్థలం పైన ప్రదర్శించబడలేదు. ఆన్సర్ 1950 వరకు కూడా. నెక్స్ట్ బిట్ గుస్సాడి నృత్యానికి సంబంధించిన విషయాలు ఏంటో చూద్దాం. రాజగోండులకు దీపావళి పెద్ద పండగ. చలికాలం ప్రారంభమయ్యేసరికి పండగలన్నీ చేతికి వచ్చి ఉంటాయి. తాము చెమటోర్చి చేసిన కష్టం ధాన్యలక్ష్మిగా నట్టింట చేరి ఉంటుంది. గోండులందరూ ఆటపాటలతో కాలక్షేపం చేసే రోజులు ప్రారంభమవుతాయి. రకరకాల వస్త్రాభరణాలు వేసుకొని యువజనులు సంగీత వాయిద్యాలతో అతిథులుగా పొరుగు గ్రామాలకు తరలి వెళ్తారు. నెక్స్ట్ గోండు యువకులు 20-40 మంది దాకా చేరి చేసే దండారీ నృత్యంలో గుస్సాడి నృత్యం ఒక భాగం. దీపావళి నెలలో సంప్రదాయ పద్ధతిలో ఈ నృత్యం జరుగుతుంది. పౌర్ణమి నాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది. చతుర్దశి వరకు జరుగుతుంది. నెక్స్ట్ గుస్సాడి నర్తకునికి కావలసిన సామగ్రిలో ముఖ్యమైనది నెమలి పింఛంతో తయారు చేసిన తలపాగా. ఇందులో గొట్టెపోతు కొమ్ములను కూడా అమర్చుతారు. కృత్రిమ గడ్డాలు, మీసాలతో వేషం కడతారు. మేకతోలు కప్పుకుంటారు. ఇక వాయిద్యాలు డప్పు, తుడుము, పీపే, బాకా, కలికొయ్ అంటే తప్పెట మొదలైనవి బృందానికి
హుషారునిస్తాయి. నెక్స్ట్ సంగీత వాయిద్యాలను, గుస్సాడి నృత్య పరికరాలను గోండులు పరమ పవిత్రంగా భావిస్తారు. నాట్యారంభానికి ముందు వాటికి పూజ చేస్తారు. లయబద్ధము, క్రమబద్ధము అయిన దండారి నృత్యం గుస్సాడి నృత్యంలో భాగం. దండారి నృత్యం చేస్తున్న బృందంలోకి గుస్సాడి బృందం అకస్మాత్తుగా ప్రవేశిస్తారు. గోండు భాషలో గుస్సాడి అంటే అల్లరి అని అర్థం. దండారి బృందం వలయం లోపలి వైపుకు తిరిగి నిల్చుంటారు. ఎడమ వైపుకు నెమ్మదిగా అడుగులు వేసినప్పుడల్లా కుడి పాదాన్ని ఎడమ కాలు మీదకి ఊగిస్తుండటంతో నృత్యం ప్రారంభమవుతుంది. నెక్స్ట్ 119 బిట్ చూద్దాం. కథాకళికి చెందిన అంశం ఏంటో చూద్దాం. 17వ శతాబ్ది చివరిలో కలియోగం అనే కథాకళి బృందాలు స్థాపించబడ్డాయి. ఈ బృందాలు కేరళలోని దేవాలయాలలో కథాకళి నృత్య రూపకాన్ని ప్రదర్శించేవి. ఇందులో కళాకారులు రామాయణం, మహాభారతం మొదలైన ఇతిహాసాల నుండి, పురాణాల నుండి పాత్రలను ప్రదర్శిస్తారు. నెక్స్ట్ యొక్క సంస్కృతిని పాశ్చాత్యులకు అందించడానికి బార్బరా విజయ్ కుమార్, కళామండలం విజయ్ కుమార్ కలిసి కళాచేతన కథాకళి అనే సంస్థను స్థాపించారు. బ్రిటన్లోని అన్ని వయసుల వారికి శాస్త్రీయ కథాకళిని అందించడానికి వారు 30 సంవత్సరాలు కృషి చేశారు. నెక్స్ట్ ఈ కళకున్న ప్రత్యేకత ఏమిటంటే కళాకారులెవరూ నోరు తెరిచి మాట్లాడరు. కథనంతా హావభావ ప్రకటనలతోనూ, చేతి సంజ్ఞలతోనూ ప్రకటింపజేస్తారు. ముఖంలో కనిపించే చిన్న పెద్ద కదలికలు, కనుబొమ్మలు, కనుగుడ్లు, ముక్కు, చెంపలు, గడ్డం మొదలైన వాటిని సూక్ష్మంగా, నేర్పుగా కదిలిస్తూ వివిధ భావాలను ప్రకటిస్తారు. భావ ప్రకటన ఆవశ్యకతను బట్టి ఏ అవయవాలను కదిలించాలన్నది ప్రదర్శించడానికి వివిధ రకాలైన దుస్తులను, అలంకరణ సామగ్రిని వాడతారు. నెక్స్ట్ కథ అంటే కథ, కలి అంటే ఆట, కథల ఆట అని చెప్పవచ్చు. నెక్స్ట్ 120 బిట్ చూద్దాం. బాంగ్రా నృత్యానికి చెందిన విషయం ఏంటో చూద్దాం. జలియన్ వాలాబాగ్ సంఘటన దేశాన్ని స్వాతంత్ర్యం వైపు కదం తొక్కించింది. దేశం అంతటా బాంగ్రా నృత్యం ద్వారా స్వాతంత్ర్య కాంక్ష రగులు కోల్చారు. ఈ విధంగా బాంగ్రా చురుకుగా వ్యాప్తి చెందింది. నెక్స్ట్ బాంగ్రా పాటలు ప్రేమ, దేశభక్తి, పండగల ఇతివృత్తాన్ని కలిగి ఉంటాయి. ఈ నృత్యాలలో సమ్మి, గమ్మర్, లుడ్డి, గిద్దా, ధమాల్, సియాల్ కోటి వంటి విభిన్న రీతులున్నాయి. గమ్మర్, ధమాల్ నృత్య రీతులను ప్రామాణిక బాంగ్రాగా పేర్కొంటారు. సియాల్ కోటి నృత్యం ఒంటికాలితో ప్రదర్శించబడుతుంది. నెక్స్ట్ బాంగ్రా అనేది పంజాబ్లో వివిధ జానపద నృత్యాల సమ్మేళనంగా చెప్పవచ్చు. సింధు నాగరికత ప్రాంతంలో పుట్టిన అతి ప్రాచీన నృత్యం బాంగ్రా. బాంగ్రా జననాట్యంగా పిలువబడుతుంది. బాధలు అన్నీ మర్చిపోయి చేసే నృత్యాంగ బాంగ్రాని పేర్కొంటారు. ఈ నాట్యం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఇది నా నాట్యం అని భావిస్తూ వేస్తారు. నెక్స్ట్ బిట్ నాట్యశాస్త్రం ప్రకారం భరతనాట్యం నృత్యం, నాట్యం ఈ వరుస క్రమంలో ఉంటుంది. నెక్స్ట్ బిట్ నృత్యం అంటే శరీర అవయవాల కదలిక. నెక్స్ట్ నృత్యం అంటే రసభావాలతో అభినయ ప్రధానమైన నర్తనం. నెక్స్ట్ నాట్యం అంటే నృత్య సమ్మేళనం. నెక్స్ట్ దేవదాసి అంటే భగవంతునికి దాసీలు లేదా సేవకులుగా అంకితం చేయబడిన వారు. నెక్స్ట్ బిట్ భరతనాట్యానికి చెందిన అంశం ఏంటో చూద్దాం. భరతనాట్యానికి సంగీతం కర్ణాటక శైలిలో ఉంటుంది. 1798 నుంచి 1832 వరకు తంజావూరును పాలించిన సర్ఫోజీ కాలంలో పోనయ్య, వడివేలు, శివానందం, చిన్నయ్య అనే నలుగురు నట్టువనార్లు ఆధునిక భరతనాట్యాన్ని రూపొందించారు. నెక్స్ట్ పాశ్చాత్యుల వలసలతో క్షీణించిన ఈ నాట్యకళకు శాస్త్రీయ కళాకారుడైన కృష్ణయ్యర్ మద్రాసులో మ్యూజిక్ అకాడమీని స్థాపించి భరతనాట్యానికి తిరిగి జీవం పోశారు. నెక్స్ట్ భరతనాట్యంలో ప్రఖ్యాతిగాంచిన నాట్య గురువు మీనాక్షి సుందర పిల్లై. అతని శిష్యులలో ఒకరైన రుక్మిణీదేవి అరుండేల్ శాస్త్రీయ నృత్య పునరుద్ధరణకు కృషి చేశారు. ఆమె అనేక భరతనాట్యం ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో జాతీయ అవార్డులను, పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. నెక్స్ట్ భారతీయ శాస్త్రీయ నృత్యాలు నేర్చుకోవడానికి వచ్చిన అమెరికన్ డాన్సర్ ఎస్తేరు షర్మాన్ గారు తన పేరును రాగిణి దేవిగా మార్చుకొని భరతనాట్యాన్ని అంతర్జాతీయంగా విస్తరింపజేయడానికి కృషి చేస్తున్నారు. బాల సరస్వతి, మృణాలిని సారాభాయ్, పద్మ సుబ్రహ్మణ్యం, అలార్కెల్ వల్లి, యామిని కృష్ణమూర్తి, అనితా రత్నం వంటి భరతనాట్య కళాకారులు వారి ప్రదర్శనలతో భరతనాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. 124 బిట్ చూద్దాం. కాలజ్ఞానం, ద్విపద కాలజ్ఞానం, సౌజన్య పత్రికలు, జీవైక్య బోధ, సిద్ధ గురుబోధ, కాళీ మకుటంతో, వీరకాళికాంబ శతకం, కాళికాంబ సప్తసతి, గోవిందమ్మ వాక్యాలు అనే వీరి రచనలు. ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆంధ్రప్రభ
సచిత్ర వారపత్రికలో అయ్యో పాపం అబ్బాయిలు యవ్వనం పిలిచింది, దయ్యాలు ఎక్కడున్నాయి, కవి చమత్కారాలు అనే శీర్షికలకు చిత్రాలు గీసిన వారు ఎవరు అంటే ఆన్సర్ రాగతి పండరి. నెక్స్ట్ బిట్ ఆంధ్రభూమి సంపాదకులు వారం వారం రాసే సంపాదకీయ వ్యాసం అయిన శిఖరాజకీయం అనే దానికి అనుబంధంగా కార్టూన్లు వేసి పత్రికా ప్రేమికులనే కాక రాజకీయ నాయకులను సైతం మెప్పించిన వారు ఎవరు అంటే ఆన్సర్ రాగతి పండరి. నెక్స్ట్ బిట్ ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం గారి కోరికపై నవగ్రహం, అనుగ్రహం, మగాడి చెవిలో పూలు, భలే బలారే అనే పేర్లతో శీర్షికలు నిర్వహించిన వారు ఎవరు అంటే ఆన్సర్ రాగతి పండరి. నెక్స్ట్ బిట్ ఆంధ్రభూమి వారపత్రికలో రాజకీయ చదరంగం, శ్రీమతి, ఇద్దరమ్మాయిలు, కాలేజీ గర్ల్స్ వంటి శీర్షికలతో 9 సంవత్సరాలు ధారావాహికంగా శీర్షికను నిర్వహించి ప్రతి వారం ఆంధ్ర పాఠక లోకాన్ని నవ్వుల సంద్రంలో వీరు ఓలలాడించారు. ఎవరు అంటే ఆన్సర్ రాగతి పండరి. నెక్స్ట్ బిట్ తెలుగు పాఠక లోకానికి హాస్యామృతాన్ని పంచిన వీరు ఊపిరితిత్తుల వ్యాధితో 19/2/2015లో స్వర్గస్థులయ్యారు. ఎవరు అంటే ఆన్సర్ రాగతి పండరి. నెక్స్ట్ బిట్ పొరపాట్లను అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించు అనే బుద్ధుని ఆదర్శాలని విద్యార్థులకు వీరు బోధించారు. ఎవరు అంటే ఆన్సర్ తాడి నాగమ్మ. నెక్స్ట్ వీరు సెప్టెంబర్ 10, 1921 సంవత్సరంలో మహాలక్ష్మి రామమూర్తి దంపతులకు శ్రీకాకుళంలో జన్మించారు. ఎవరు అంటే ఆన్సర్ వడ్డాది పాపయ్య. నెక్స్ట్ బిట్ దాదాపు 20 సంవత్సరాల పాటు తన బొమ్మలతో చందమామ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిన వారు ఎవరు ఆన్సర్ వడ్డాది పాపయ్య. నెక్స్ట్ బిట్ వీరు రవివర్మ, దురందర్, దామోర్ల రామారావులు తనకు స్ఫూర్తి అనేవారు. ఎవరు అంటే ఆన్సర్ వడ్డాది పాపయ్య. నెక్స్ట్ బిట్ యువ పత్రికలో బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక నవ్వు తెప్పించేది. వీరిది ప్రత్యేక శైలి. వారు గొప్ప చదువరి గనుక బొమ్మల చిత్రీకరణలో వేషధారణ, అంశాలు, భావాలు, వ్యాఖ్య, రచన అన్నీ వారికే చెల్లుతాయేమో అనిపిస్తాయి. ఎవరికి అంటే ఆన్సర్ వడ్డాది పాపయ్య. నెక్స్ట్ బిట్ వీరి అముద్రిత గ్రంథాలలో పదాలు, పదకథలు, గేయాలు, సంవాదాలు, హాస్యపాటలు, లాలిపాటలు, చెక్క భజనలు, పాటలు, జానపద చాటువులు, కథలు, గాథలు, సామెతలు, పిల్లల ఆటపాటలు, మాండలిక పదకోశము, సాంప్రదాయక విజ్ఞానం, పారిభాషిక పదాలు, జీవద్భాషాభి నిఘంటువు, స్త్రీల వేడుక పాటలు, పేరంటాల కథలు, కుశల విద్యలు, కులయాచకులు, ఔషధము, వస్తుగుణ వివరణ మొదలైనవి ఎన్నో ఉంటాయి. ఆన్సర్ జానపద బ్రహ్మ నేదునూరి గంగాధరం. నెక్స్ట్ 136 బిట్ చూద్దాం. వీరు క్రీస్తు శకం 1608 సంవత్సరంలో ప్రకృతాంబ పరిపూర్ణయ్య దంపతులకు జన్మించారు. ఎవరు అంటే ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ ఈయన ప్రబోధాల వల్ల హిందూ మహమ్మదీయులలో సహనం, సమన్వయం మౌలిక సూత్రాలు అయ్యాయి. ఎవరి వల్ల అంటే ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ ఈయన చిల్లర రాళ్లకు మొక్కొద్దన్నారు, అన్నింటికీ దేహమే మూలమన్నారు. ఎవరు అంటే ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ వీరు స్త్రీ పురుషులిద్దరూ సమానమని చెప్పి లింగ వివక్ష వలదన్నారు. కర్మ సిద్ధాంతాన్ని వదిలి ప్రతి వ్యక్తి తనను తాను తెలుసుకొని పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడకుండా వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ బ్రతకమన్నారు. ఎవరు ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ వీరు సిద్ధయ్య, కక్కయ్య, అన్నాజయ్య, ఆనంద భైరవ యోగి, రెడ్డప్ప స్వామి మొదలైన వారిని శిష్యులుగా గ్రహించి కుల, మత, వర్ణరహిత సమాజానికి బీజం వేశారు. ఎవరు ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ పరపీడన, కులమౌద్యంతో మనిషిని పశువుగా మారుద్దన్నారు. సంపద ఒకచోట కుప్పపోసి నిరుపయోగం చేయొద్దని, ఉన్నదానిలో కొంత దానం చేయాలని చెప్పిన సామ్యవాది ఎవరు ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ నీతి, ప్రేమ బోధించిన చదువులు జ్ఞానం వ్యర్థమని మనసులో దీపం పెట్టే అర్థవంతమైన చదువులు చదవాలని చెప్పిన సమతావాది ఎవరు ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ తీర్థాలన్నీ శరీరంలోనే ఉన్నాయని, మనుషులందరూ కలిసిమెలిసి జీవించే నూతన సమాజం ఏర్పడాలని కాంక్షించిన సామ్యవాది, మానవతావాది ఎవరు అంటే ఆన్సర్ వీర బ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ బిట్ 1930లో గాంధీ కోస్తా జిల్లాలో పర్యటించిన సందర్భంగా రాజోలులో నిర్వహించిన సభలో వీరు చురుకుగా పాల్గొన్నారు. ఎవరు అంటే ఆన్సర్ తాడి నాగమ్మ. నెక్స్ట్ బిట్ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్ర కవయిత్రులు అనే పుస్తకంలో వీరి పేరును పేర్కొనడం విశేషం. ఎవరి పేరు అంటే ఆన్సర్ తాడి నాగమ్మ. నెక్స్ట్ బిట్ రాగతి పండరికి చెందిన అంశం ఏంటో చూద్దాం. కార్టూన్ల కోసమే పత్రికలు ప్రత్యేక శీర్షికలు నిర్వహించే స్థాయికి ఎదిగిన స్ఫూర్తి స్త్రీ చైతన్య దీప్తి రాగతి పండరి. రాగతి గోవిందరావు, శాంతకుమారి దంపతులకు 3వ సంతానంగా 22/7/1965న పండరి విశాఖపట్నంలో జన్మించారు.
పుట్టిన ఏడాదికే పోలియో మహమ్మారి సోకడంతో దివ్యాంగురాలయ్యారు. బడికి వెళ్లే వీలు లేకపోవడంతో అక్క రమ చెప్పే పాఠాలతో చదువుకున్నారు. నెక్స్ట్ ఆమె 8 ఏళ్ల వయసులో మొదటి కార్టూన్ ఆంధ్రజ్యోతిలో ముద్రించబడి సంచలనం సృష్టించింది. వ్యంగ్య చిత్ర ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె ఇక వెనుతిరిగి చూడలేదు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రగతి, అనామిక, స్పందన, స్వాతి, యువ, జయశ్రీ, కల్పన, మహిళ వంటి ఎన్నో పత్రికల్లో ఆమె కార్టూన్లు ప్రచురింపబడేవి. నెక్స్ట్ మొదటగా ఆంధ్రజ్యోతి పత్రిక వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాగది పండరి ఫోటో కార్టూన్తో సహా ఆమెను పరిచయం చేశారు. రాగది పండరిని చూసిన పాఠకులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. ఆమెకు గురు సమానులైన జయదేవ్ గారు ఆమె కార్టూన్ల గురించి రాగది పండరి కార్టూన్ సామ్రాజ్యాన్ని మొత్తం తను కైవసం చేసుకున్న ఏకైక మహిళా కార్టూనిస్టుగా ప్రశంసించారు. నెక్స్ట్ కార్టూన్లతో పాటు ఆమె సంపాదకుని కోరికపై గుండ్రని చేతిరాత చక్కటి చిత్రాలతో కవి చమత్కారాలు అనే శీర్షికతో చిత్రాలు గీశారు. తర్వాత కొన్నాళ్లకు ఆమె కార్టూన్లతో పాటు పత్రిక సంపాదకులు వీరాజీ గారి కోరిక మేరకు హాస్య ధారావాహికలకు అంటే సీరియల్ బొమ్మలు గీయడం మొదలుపెట్టారు. శ్రీ గోలి శంకర్రావు గారితో కలిసి కార్టూన్లతో కథను మలచడం మొదలుపెట్టి సఫలీకృతులయ్యారు. నెక్స్ట్ బిట్ తాడి నాగమ్మ గారికి చెందిన అంశం ఏంటో చూద్దాం. తూర్పు గోదావరి తీరాన రాజోలు తాలూకు ఆదుర్రు శివారు మోరిపొలం గ్రామానికి అనుబంధంగా సాంఘికంగా ఆర్థికంగా వెనుకబడిన కూలీ నాలీ చేసుకుని బతికే 20-30 కుటుంబాలు ఉండేవి. ఆ గ్రామంలో జూలై 6వ తేదీన తాడి నాగమ్మ జన్మించారు. నెక్స్ట్ 5వ తరగతి వరకు స్వంత గ్రామంలోనూ హయ్యర్ గ్రేడ్ శిక్షణను రాజమండ్రిలోని పిఠాపురం రాజావారి పాఠశాలలోనూ చదివారు నాగమ్మ. తరువాత మోరుపొలం పాఠశాల ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేసి అక్కడి ప్రజలకు చేయూతనిచ్చి చాలామంది పిల్లలకు చదువు నేర్పారు. ఆమె పొన్నమండ, పాసర్లపూడి గ్రామాలలో ఉపాధ్యాయునిగా పనిచేసి ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డును అందుకున్నారు. నెక్స్ట్ గ్రామంలో మహిళా మండలిని స్థాపించి మంత్రసానులతో ప్రత్యేకంగా ప్రసూతి సదుపాయాలను ఏర్పాటు చేయించడం, ఇండ్లలో ప్రాథమిక వైద్య సౌకర్యాలను సమకూర్చడం చేశారు. గ్రామంలో దేవాలయాలకు అనుబంధంగా లైబ్రరీలను నిర్వహించి అందుకోసం పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్లు సేకరించారు. నెక్స్ట్ బిట్ ఫాతిమా షేక్కి చెందిన అంశం ఏంటో చూద్దాం. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ తనకు ఎన్ని అవమానాలు ఎదురైనా కేవలం పేద బాలికలకు విద్య నేర్పడం కోసము తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహిళామూర్తి. ఎక్కడైతే అవమానించబడ్డారో అక్కడే ఒక ఉపాధ్యాయునిగా గౌరవించబడ్డారు ఫాతిమా షేక్. నెక్స్ట్ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే వలె తాను కూడా విద్యాబోధన చేయాలంటే మరాఠీ, ఆంగ్ల భాషలను అభ్యసించవలసిన అవసరం వచ్చింది. అందుకు ఫాతిమా సంసిద్ధురాలై పూలే దంపతుల మార్గదర్శకత్వంలో మరాఠీ భాషను నేర్చుకున్నారు. ఫాతిమా షేక్ మరాఠీ భాషను నేర్చుకుని తర్వాత అదే పాఠశాలలో ఉపాధ్యాయునిగా సేవలందించారు. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం సావిత్రిబాయి పూలే ఫాతిమా అహ్మద్ నగర్లోని మేడం సింథియా ఫెరారే మిషనరీ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. ఉపాధ్యాయ శిక్షణలో మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందారు. ప్రభుత్వం చేత గుర్తించబడిన అధికారిక ఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయ వృత్తి విద్యా శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళగా ఫాతిమా షేక్ చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ 149 బిట్ చూద్దాం. వడ్డాది పాపయ్య గారు మొదట ఏ చిత్రం గీశారు అంటే ఆన్సర్ హనుమంతుని చిత్రం. నెక్స్ట్ బిట్ నేదునూరి గంగాధరం గారికి చెందిన అంశాలేంటో చూద్దాం. గంగాధరం గారు తన జీవిత సర్వస్వాన్ని సముద్ధరణకు దారబోసి 1970 మార్చి 11వ తేదీన పరమపదించారు. నెక్స్ట్ జానపద వాంగ్మయ భిక్షువు శ్రీ నేదునూరి గంగాధరం జానపద సాహిత్య సేకరణలో ప్రతి అడుగుజాడల్లో నడుస్తూ తన దగ్గరున్న బంగారాన్ని, విలువైన చీరలను కూడా తృణప్రాయంగా ఇచ్చేసిన మహాసాధ్వి గంగాధరం సహధర్మచారిణి గంగమాంబ. నెక్స్ట్ నేదునూరు గంగాధరం గారు 1904 జూలై 4వ తేదీన రాజమండ్రికి 3 మైళ్ళ దూరంలో ఉన్న కొంతమూరులో జన్మించారు. 1930లో ఎలిమెంటరీ స్కూల్ టీచరుగా రాజమండ్రికి వచ్చి తన సాహిత్య కృషిని కొనసాగించారు. ఈయన అనేక నాటకాలను, పద్య కవితలను రచించారు. ఈ సమయంలోనే జానపదుల గుండెల్లో నుండి వెలువడిన జానపద సాహిత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం మొదలైంది. ఆంధ్రజాతి ప్రాచీనత, సంస్కృతి, భాష, సాహితీ వైభవము మన జానపద వాంగ్మయంలో కనిపిస్తుంది. నెక్స్ట్ నేదునూరి గంగాధరం గారు తనకున్న 6 ఎకరాల భూమి, తుదకు తన భార్య మెడలోని పుస్తెలు కూడా అమ్మి జానపద వాంగ్మయాన్ని సేకరించారు.
జానపద సాహిత్యం కోసం ఆయన ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూనే సెలవుల్లో కాలినడకన ఊరూరు తిరిగేవారు. జనాన్ని చైతన్యపరిచి తనకు కావలసిన సమాచారాన్ని వారి నుండి సేకరించేవారు. ఆంధ్రదేశంలోని పాత పాటలు సేకరించడంలో విశేష కృషి చేశారు. నెక్స్ట్ బిట్ వీరబ్రహ్మం గారికి చెందిన అంశం ఏంటో చూద్దాం. బనగానపల్లిలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారింట్లో పశువులు కాయడానికి వీరం బొట్లయ్య వీరబ్రహ్మ గోపాలకుడుగా చేరారు. తాను మేపుతున్న పశువుల చుట్టూ ఒక గీత గీయగా క్రూర జంతువులు లోపలకు వచ్చేవి కావు. గిరి లోపలి పశువులు బయటకు వెళ్ళేవి కావు. ఆ సమయంలో తాను రవ్వల కొండలో గుహలో కూర్చొని తాళపత్రాలపైన కాలజ్ఞాన ఆ తత్వాలు రాసుకునేవారు. ఒకనాడు అచ్చమ్మ రహస్యంగా అడవికి వెళ్ళి ఆయన మహిమలు చూసి తెలుసుకొని శరణు వేడి అతనికి శిష్యురాలైంది. అప్పటి నుండి వీరం బొట్లయ్య వీరయ్యగా మారారు. నెక్స్ట్ పెద్ద కామెర్ల గ్రామ నివాసి శివకోటయ్య కుమార్తె గోవిందమ్మను వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకు సిద్ధలింగయ్య, గోవిందయ్య, పోతులూరయ్య, శివరామయ్య, ఓంకారమయ్య అనే 5 కుమారులు, వీరనారాయణమ్మ అనే కుమార్తె కలిగారు. నెక్స్ట్ కర్మానుష్ఠానం చేస్తూనే కర్మ సన్యాసిగా ఉన్న రాజయోగి వీరబ్రహ్మం గురు శిష్యుల సంబంధాన్ని గూర్చి చెప్తూ జ్ఞానం ఒకరి సొత్తు కాదని, దానికి కుల మత లింగ వివక్షతలుండకూడదని చాటారు.